ఇదండి టికెట్ అయితే తీసుకున్నాను. మన మ్యాచ్లోని కూడా లోపలికి తీసుకొని పోవచ్చు అని చెప్పారు. మరి చూద్దాం, లోపలికి వెళ్ళేసి నిజంగా చాలా చాలా హ్యాపీ. సార్ని అడిగాను, లోపలికి తీసుకువెళ్ళొచ్చులే అని చెప్పారు. ఇక మన మ్యాచ్లో ఈ ప్లేస్లో ఫోటో దిగితేనా ఉంటుంది చూడండి, సగర్వంగా చెప్పుకోండి కాఠ్మాండూలో మన మ్యాచ్లతో వచ్చేసానని. నిజంగా చాలా చాలా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసాను. బయట చూపించాను కదా, మరి లోపల ఏంటి అనుకుంటున్నారా, ఇచ్చేసానండి లోపలికి మ్యాస్ట్రోని. ఈ ప్లేస్ దగ్గరికి మొత్తం ఒక రౌండ్ వేసేద్దాము. మరి సైక్లింగ్ చేద్దామా అంటే చేయొచ్చు, సైక్లింగ్ అయినా. ఇంతమంది వాకింగే చేస్తుంటే మనం సైక్లింగ్ చేయడంలో తప్పే ఉండదు అసలుకి. చాలా చాలా హ్యాపీగా ఉంది నా మ్యాస్ట్రోతో వితౌట్ పొల్యూషన్ ఇక్కడికి వచ్చేసినందుకు. మీలో ఎంతమంది ఈ ప్రదేశాన్ని చూసారో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి తెలుసు కదా నా హార్ట్ ఇస్తాను. దాంతోపాటు ఈ బుద్ధ స్తూపు మెమరబుల్ ఈ గిఫ్ట్ని కూడా ఇస్తాను. నిజంగా ఎవరికొకరికైతే ఇది ఇచ్చేస్తానండి. నిజంగా ఒక మెమరబుల్ మూమెంట్. ఇక్కడ అంతా మ్యాచ్లో వైపే చూస్తూ ఉన్నారు. చాలా చాలా హ్యాపీ. చాలామంది అడిగారు ఇండియా నుంచి వచ్చావా అని చెప్తూ. నిజంగా చాలా హ్యాపీ అండి. ఇలాంటి హ్యాపీనెస్ ఎంతమందికి వస్తుందండి, నాకైతే వచ్చేసింది. దానికి నేను ఇంకా డబుల్ హ్యాపీ. ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా మరి ఇక్కడ స్టే చేసేందుకు రూమ్స్ అంటారా, రోజుకి 4000 వీళ్ళ డబ్బుల ప్రకారం స్టే చేస్తే నైట్ ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. మరి ఏమో చూద్దాం అనుకుంటున్నాను. మరి చూద్దామండి ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. చూసుకుంటే అన్నీ ఉన్నాయి. ఇక ఇక్కడ చూపించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ ఇదేనండి రౌండింగ్ ప్లేస్. ఒక రౌండ్ వేసేద్దాము. మ్యాస్ట్రోతోనే వెళ్తున్నాను. మ్యాస్ట్రో లేకుండా నేను ఎక్కడికండి వెళ్ళేది. నా ప్రతి ప్రయాణంలో మ్యాస్ట్రోనే ఉంటుంది. ఈ ప్రదేశానికి కూడా తీసుకొచ్చేసాను మ్యాస్ట్రోని. వాళ్ళని అడిగేసాను పోలీస్ ఆఫీసర్ని, సరే తీసుకువెళ్ళిపో అని చెప్పారు. చాలా చాలా హ్యాపీ. ఎవరికి ఏ డిస్టర్బ్ లేకుండా మన పార్టీకి మనం వెళ్దాం. అంతేనండి. ఈ ప్రదేశంలో మొత్తం లోపలన్నీ షాపింగ్ మాల్సే. షాపింగ్ మాల్స్ కాదు అంటే అన్ని షాపులు దీనికి సంబంధించి. ఇంకా బౌద్ధులు కూడా ఉన్నారు ఇక్కడ. బుద్ధ విహార్ మోనస్ట్రీ. మరి చూద్దాం అక్కడ మనకి ఏమన్నా చోటు దొరుకుతుందేమో, అడుగుదాం ఎవరినన్నా. ఇదిగో అక్కడ కూడా ఉంది ఆ ప్లేస్. మరి ఇది ఇక్కడ ఫ్లైట్లు అయితే వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్రతి ఫ్లైట్లో అండి. నిజంగా అందరూ మ్యాచ్లో చూసి ఆశ్చర్యపోయే వాళ్ళే. చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్లేస్లో. ఫొటోస్ వస్తాయి అంటారా అంటే ఏమో తెలియదు. పక్కన ఉంది కాబట్టి ఫొటోస్ సరిగా రాకపోవచ్చు. మ్యాచ్లతో నేను తీసుకుంటున్న ఫోటో కనిపిస్తుందా అంటే ఏమో తెలియదు. చూద్దాం ఎలా. ఈ హెలికాప్టర్లతో మనకు స్వాగతం పలుకుతూ ఉన్నారండి. నిజంగా హై మ్యామ్, మేరా పాస్ తో హై మేడం పానీ కిన్లీ. బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా. రెండో రౌండ్ వేస్తూ ఉన్నాను కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎవరో పోలీస్ ఆఫీసర్స్ వస్తూ ఉన్నారు, నాకేం సంబంధం లేదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది కనిపించారు మనకి. ఇక్కడ చూసుకుంటే అన్నీ షాప్సేనండి ఇక్కడ మొత్తం. ఈ ప్లేస్లో రెండో రౌండ్ అండి ఇది. మన మాస్టర్తో కాఫీ టైం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది విత్ కాఫీ ఇన్ దిస్ ప్లేస్. హాయ్ అండి. మరి ఎందుకో ఈ వీడియోలో ఆడియో రికార్డ్ కాలేదు. నిజంగా వీళ్ళంతా నా పాటికి నేను ఉంటే వీళ్ళే వచ్చి పలకరించి మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉందండి. అలా ప్రతి ఒక్కరూ వెళ్తున్నవారు వచ్చి పలకరించి మాట్లాడుతూ ఉంటే
నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలాసేపు మాట్లాడారు వాళ్ళు, నిజంగా చాలా చాలా సంతోషం అండి. ఇలా చెప్తున్నారు, ఇండియా నుంచి ఇండియా ఫ్లాగ్ చూడడం మాకు ఇక్కడ సంతోషంగా ఉంది. మేమంటే ఎప్పుడూ చూడలేదు కదా ఇండియా ఫ్లాగ్ని. అలాంటి ఇండియా ఫ్లాగ్తో నువ్వు కనిపించితే मला चाहिँ केही नभन्ने मलाई हिन्दी आउँदैन भनेर उसको भी बोलो कहाँ से आया उसको नाम सब पूछो ఇంట్లోనే ఉన్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఇక వీళ్ళంతా రూమ్స్ ఏమో ఖాళీ చేసి వచ్చారు. ఆ పైన రూమ్లోంచి వచ్చారు, టిబెటియన్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళని అడిగాను, అంతా టిబెట్కి సంబంధించిన వాళ్ళము అని చెప్పారు. బయటికి వెళ్తూ ఒక సెల్ఫీ తీసుకుంటూ గ్రూప్ది అలా సెండ్ ఆఫ్ తెలుపుకుంటూ ఉన్నారు వాళ్ళు ఈ ప్రదేశంలో. చాలా సంతోషంగా ఉంది నిజంగా, ఇంతమంది ఇవన్నీ చూస్తూ ఉంటే. అంతా వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో అంతా వచ్చారండి. నేనంటావా, నా ఫ్రెండ్ అయినా నా కుటుంబ సభ్యుడైనా అన్నీ నా మ్యాస్ట్రోనే. ఏం మ్యాస్ట్రో మరి నీకు? అంతే మ్యాస్ట్రో, నీకు నేను, నాకు నువ్వు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మ్యాస్ట్రో, నువ్వు నన్ను ఇంత దూరం తెచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాస్ట్రో. ఇక్కడే ఉన్నానండి, లైట్లు కూడా వేసేసారు. మరి ఏ చోటుకు వెళ్ళాలో తెలియదు నాకైతే. మాట్లాడుతూ ఉన్నాను, ఈ బ్రదర్ని బీహార్ నుంచి కనిపించాడు. చాలాసేపే మాట్లాడుతూ ఉన్నాం మేమిద్దరం. నిజంగా इंडिया पीपल कहाँ की इधर नेपाल काठमांडू में मिलकर बात कर लेते हैं भाई। इंडिया का है तो बोलेंगे जैसे स्टेट का है। हाँ, कहाँ की दूसरा कंट्री में है, हमें दो मिलके बात करते हैं, एक बिहार पीपल एक आंध्र प्रदेश पीपल। वो तो अच्छा हैप्पी भाई, ये तो सब टिबेट बैच, ఇట్స్ ద సెల్ఫీ మూమెంట్. అదండి ఇక్కడ నిజంగా చాలా సంతోషం అండి. ఇక నైట్ చోటు అంటారా ఏమో తెలియదు, ನಾನು ఇక్కడే వెళ్దాం, ఏ టైంకైనా వెళ్ళొచ్చులే అని పవర్ బ్యాంక్ అయితే వాడుతూ ఉన్నాను ఛార్జింగ్తో. అదండి ఇక్కడ విషయం. చూడాలి మరి నైట్ ఎక్కడ స్టే ఉంటుందో ఏంటో, కాఠ్మండూలో ఇంకెన్ని రోజులు ఉంటానో ఏంటో మరి చూద్దాం. అక్కడ ఫోటోగ్రాఫ్, వీళ్ళంతా స్మైలీ. ఇక్కడే ఉన్నానండి, ఇక్కడ తింటూ ఉన్నాను ఈ ఐస్ క్రీమ్. కలిసారు కదా బీహార్ బ్రదర్, అతను నేను ఈ షాప్లో. ఎంతో కాదండి, 2 ఐస్ క్రీములు వచ్చి 580 రూపాయలు. ఇక్కడ డబ్బులు 580. ఏంటండి కాఫీనే మేలు కదా అండి, 250 ఫుల్గా. ఈ ఐస్ క్రీముల్లో 580 2 వచ్చి. ఈ ప్లేస్లో ఈ ఐస్ క్రీములతో ఇలా. అది అండి, ఎప్పుడు వచ్చాము, ఎప్పుడో 3:30కి వచ్చాము, టైం 6:45 అయింది. ఇక ఇప్పుడు వెళ్తున్నానండి ఈ ప్లేస్ని వదిలి. ఫ్లైట్లు అయితే మనల్ని పలకరిస్తూనే ఉన్నాయి, అక్కడ చక్కర్లు కొడుతూ. హెలికాప్టర్లో కూడా మనకు స్వాగతం పలుకుతూనే ఉంది నిన్నటి నుంచి. ఇక్కడైతే చాలామంది తిరుగుతూ ఉన్నారు, నైట్ అయినా కానీ ఇంకా తిరుగుతూనే ఉంటారు అని చెప్పారు మనకు కలిసిన కొంతమంది. చాలా చాలా హ్యాపీ, చాలా హ్యాపీ అండి. ఇక లైట్లు పడిపోయినాయి, మనం కూడా చోటు వెతుక్కునే సమయం అయింది. మరి ఆ చోటు ఎక్కడో తెలియదు. సైనింగ్ ఆఫ్ ఇన్ బుద్ధస్తూ. మళ్ళీ కలుద్దాం ఇంకో ప్లేస్లో, అది రేపా ఇప్పుడు అనేది. ప్లేస్కి అయితే ఇప్పుడు సెలవు పలుకుతున్నాను, అంతేనండి. బాయ్ బాయ్, చూస్తూనే ఉండండి శుభాన్ మ్యాస్ట్రో వీల్స్. ఈ 240 రూపాయలు ఐస్ క్రీమ్ దగ్గర నుంచి. ఐస్ క్రీమ్ ఏంటంటారా, అదేనండి 240 రూపాయలు ఐస్ క్రీమ్, అంతేనండి. ఇక ఈ ప్లేస్లో ఈ టైంలో ఫోటో కనిపించింది. టెంపుల్ అయితే అక్కడే ఉంది, మన మ్యాస్ట్రో ఇక్కడ ఉంది. సినారీ అయితే బాగానే ఉంది కలర్ఫుల్గా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారా, ఎదురుగానే అయితే ఉంది ఒక హోటల్. మరి పరిసర ప్రాంతాల్లో గుడ్లు అంటే ఏమి లేవు. లోపల కూడా అడిగాను టెంట్ వేసుకోవచ్చా అంటే, ఇక్కడ అంత సేఫ్ కాదు, జనాలంతా తిరుగుతూ ఉంటారు అని చెప్పారు. నిజంగా మరి చూద్దాము, ఇక్కడైతే వెళ్ళేసి అడుగుదాము లోపల ఈ హోటల్లో ఏమంటారో.
అంతేనండి, మరి వాళ్ళని అడిగేసి కనుక్కుందాం. అదండి విషయం. రూమ్ అయితే దొరికింది. 1600. మరి ఈ ప్లేసుల్లో అట్టున్నాయి రూమ్స్. ఇక 3 అంతస్తులకు పోవాలి మ్యాస్ట్రోని తీసుకొని. ఇది కాదు, అదే అనుకుంటా. కిందికి వచ్చేసాను మళ్ళీ. ఈ పై నుంచి అనుకుంటానండి. పై నుంచే బయటికి వెళ్ళి మాట్లాడేశాను వాళ్ళతో. ఇక 1600 2 రోజులకి ఇక్కడే ఉండాలి అనుకుంటూ ఉన్నాను. అది మా మాస్టర్ అయితే ఇక్కడే ఉంది. ఇక బుద్ధ స్తూప్ అది అక్కడ చూద్దాం. మళ్ళీ నైట్ వ్యూ ఒకసారి కవర్ చేద్దాం లైవ్ పెట్టేసి. నైట్ వ్యూ అంటే నిజంగా లోపల కూడా ఉన్నాయి హోటల్స్. అవన్నీ 3000 4000 గిని. మన బడ్జెట్ అంత కాదు, అందుకని ఇక్కడే చూద్దాం. మరి పైకి వెళ్ళి కూడా చూద్దాం అక్కడ ఏమేమి ఉంటాయో. మరి అది అక్కడ గడిపిన మధుర క్షణాల్లో తీసుకున్న కొన్ని ఫోటోలు, కలిసిన చాలామంది, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో కలవలేనో వీళ్ళందరినీ.